అందరూ నన్ను క్షమించాలి. నేను 9 గంటలకు అనుకుంటే 9 గంటలకు ఎవరు రాలేదన్నారని, 9:30కి అన్నారని, మన కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి రావడం వల్ల లేట్ అయింది. ఈసారి నేను ఎప్పుడు కూడా లేట్ రాలా, మీరు రాలేదని నేను లేట్ చేయడం అయింది. ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం నుంచి 10కే పెడదాం. 10కి పెడితే అందరికీ ఎర్లీకే కదా. సరే, మీరందరూ కట్ చేసుకొని ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. మీరు వెనకాతలు మాట్లాడదండి దయచేసి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా రావటం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, కూటమి నాయకత్వం, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరం పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడు మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో ఏంటి మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి, ఫ్లైట్లు పడిపోవాలి, ఇల్లులు పడిపోవాలి, ఉపద్రవాలు వచ్చేయాలి, తుఫాన్లు వచ్చి అన్నీ ఇదైపోవాలి. అరే, మీ ప్రభుత్వం 19-24 మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి అలా 5 సంవత్సరాలు అది చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శాపనార్థాలు అని అడుగుతా ఉన్నాను. మీ శాపనార్థాలు ఏంటి? తట్టుకోలేకపోతున్నారా? అభివృద్ధిని, సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా? మా ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యకూడదని ఎంతో గౌరవంగా మరి 24 తర్వాత ఏ ఒక్క మహిళని కూడా మేము కించపరచకుండా, ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా, ఇన్క్లూడింగ్ భారతి గారిని కూడా అందరికీ మేము గౌరవిస్తూ ఉంటే దీంట్లోనే ఆ పరిణామాల్లోనే పేరు నాని గారు మీ భార్య గారిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు, మహిళల్ని ఇబ్బంది పెట్టొద్దు, రాజకీయం ఉంటే రాజకీయం, నాయకుడు చూసుకుంటాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోని నెలకొల్పితే మరి మీరేం చేస్తున్నారు? పిల్లి శాపనార్థాల్లాగా శాపనార్థాలు పెడుతున్నారు. ఆల్ ఫ్లైట్ పడిపోవాలా, ఈల్ ఫ్లైట్ అంటే ఏంటి? ఫ్లైట్ పడిపోతే మీరు మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చేద్దామనా? అరే, మీరు పనిచేసి ప్రభుత్వంలోకి రావాలని కోరుకోవాలి కానీ మీరు వాళ్ళు ఇదైపోవాలా వీళ్ళదైపోవాలని ఏం శాపనార్థాలండి? నాకు అర్థం కాదు. మీ తండ్రి గారు మంచి పేరుంది మచిలీపట్నంలో, ఆయన పేరు తీసి పడేశారు. అక్కడ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు, మీ కొడుకు నేను సరిగ్గా చూడక వేరే పంచలు చేరుతున్నారని. ఇవన్నీ చూసుకోండి ముందు, అంతేగాని మీరు శాపనార్థాలు పెట్టడం ఏంటి? ఇది పద్ధతి కాదు. మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందుకే కదా ఈరోజు 11 సీట్లకి మీరు పరిమితం అయ్యారు. మీ ఆలోచన విధానాలు కరెక్ట్గా లేకే కదా మీరు 11 సీట్లకి మీరు పరిమితం అయ్యారని చెప్పి మీరు తెలుసుకోకపోతే ఎలా? మాట్లాడితే మధ్యలో అంబటి రాంబాబు వస్తాడు, ఇలా 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 ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అయ్యా, మీ ఎక్స్ప్లెనేషన్ అన్నీ అయిపోయినాయి. మీరు దయచేసి ఫాలో అవ్వండి. దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, డిగ్నిఫైడ్గా మాట్లాడండి, డీసెన్సీతో మాట్లాడండి.
అంతే తప్పితే ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా? దయచేసి ఇవన్నీ మాట్లాడకండి. తాలుపు కూలిపోయేలా, వీళ్ళు కూలిపోవాలా, ఈ ఫ్లైట్ కూలిపోవాలా, ఆ హెలికాప్టర్ కూలిపోవాలా, ఇదేం శాపనార్థాలు? ఇదేం శాపనార్థాలు నాకు అర్థం కాదు. నిన్న రాజకీయ నాయకుడు అంటారా? ఒక మంత్రి చేశారు మీరు, మంత్రి చేసి కనీసం ఏదో ఏంటి ఈ శాపనార్థాలు నాకు అర్థం కావట్లా. ఒక డిగ్నిటీ ఉండాలి కదా. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మంత్రులు చేశారు? మిమ్మల్నే కాదు, ఒక శాసనసభ్యుడు చేశాడంటే ఆ శాసనసభ్యుడికి ఒక విలువ, ఒక పద్ధతి ఉండాలా? సరే, ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరి మీదకు వస్తూ ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు అందరూ చేస్తుంటారు. కానీ మీరేంటండి డైరెక్ట్గా 5 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం నేర్చుకున్నారు? 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీరు ఏం నేర్చుకున్నారు? వైసీపీ పార్టీని డైరెక్ట్గా అడుగుతున్నారు, మీరు ఏం నేర్చుకున్నారు? నేర్చుకోండి. అపోజిషన్ స్టేటస్ వస్తే మీరు కూర్చుని ఉంటే అపోజిషన్ పార్టీ కూర్చోవాలా, రావాల పార్టీకి, అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మాట్లాడడం నేర్చుకోవాలా. మీరొక్కరే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కలే, మిగిలిన వాళ్ళు ఏ పార్టీకైనా ఏ నాయకత్వానికైనా ఒకే నాయకుడు ఉండడు. ఒక పార్టీ, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీకు నచ్చనేలేని ఎవరైనా అయినా ఆడు ఫ్లైట్ పడిపోవాలా, వాళ్ళు హెలికాప్టర్లు పడిపోవాలా, వాళ్ళు బస్సులు ఇలాగైపోవాలా, వాళ్ళు కార్లు ఇలాగ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇది కరెక్ట్ కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీని అసెంబ్లీలో మరి రమ్మని చెప్పండి. 11 మంది ఉన్నారు, వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడమనండి, మాకు సూచనలు ఇమ్మనండి. ప్రభుత్వానికి మాకు ఏదన్నా మేము తప్పు చేస్తే అసెంబ్లీలోనే ఒక ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్లో అడగమనండి. ప్రతిరోజు మీ తమాషా ప్రకారంగా మీ పార్టీకి 2 క్వశ్చన్లు వస్తాయి. మీ పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా క్వశ్చన్లు వేస్తున్నారు, కానీ ఆ క్వశ్చన్లు లిస్ట్ అవుతుంటే అడిగితే అక్కడ మనిషి కనబడట్లా. ఎందుకు కనబడట్లేదు? మీరేమన్నా బయట ఏం మాట్లాడతారు? మీ నాయకుడు మాకు మైక్ ఎందుకు ఇవ్వరండి? 0 అవర్ ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, స్పెషల్ చర్చ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా అసెంబ్లీ ఫార్మాట్లో. అక్కడ మానేసి బయట మాట్లాడతారు. మాట్లాడే ప్రతి మాట శాపనార్థాలు పెడుతుంటారు. మీ కడుపు మంట దేనికని అడుగుతున్నా? మీ కడుపు మంట దేనికి? ఎవడో పచ్చగా ఉండకూడదా ఈ రాష్ట్రంలో? దానికా మీ కడుపు మంట? ఎవడు బాగా చేయలేడా, చేసుకోకూడదా? ఈ రాష్ట్రం బాగుపడకూడదా? బాగుపడితే మీకు కడుపు మంట? దయచేసి మళ్ళా చెప్తున్నా, ఇందుకే ఈ మనస్తత్వంతో ఉన్నారు కాబట్టే మిమ్మల్ని 11కి పరిమితం చేశారు. ఆ రోజే మేము చెప్పాం, ఒక్క ఓటు ఒక్క సీటు అన్న సీట్లు లాక్కొని సీట్లే లేకుండా ఉన్నారని చెప్పి అవహేళన చేసినప్పుడు అది కూడా మీకు చెప్పాను. ఆ రోజే చెప్పా, మీరేం కంగారు పడకూడదు. రాజకీయంలో తొందరలో కంగారు పడాల్సిన పని లేదు. ప్రజల తీర్పులు ఒకరోజు 151 ఇచ్చారు, ఈరోజు మీకు 11 ఇచ్చారు. ఒకరోజు 60 ఇస్తారు, ఒకరోజు 30 ఇస్తారు. ప్రజలు ఎప్పుడు మనం ప్రయాణం చేయాలా, మనం ప్రజలకు నిజాయితీగా ఉండాలా, రాజ్యాంగబద్ధంగా ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా. మనం మాట్లాడే ప్రతి మాట కూడా రేపటి తరాలు చూస్తాయి, వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది మీరు గమనించాలా. ఎందుకు కంగారు అని అడుగుతున్నా. నెక్స్ట్ మేమే వచ్చేసి ఇవన్నీ కూడా మీ ఇప్పుడు వరకు ఏదైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో, ఇండస్ట్రీస్ వచ్చాయి, అందరినీ తోసేస్తాం బయటికి. ఏంటివి? ప్రజల కోసం పనిచేద్దాం. ఇప్పటికీ కూడా చెప్తున్నాం, ప్రజల కోసం ఒక నిర్ణయాత్మకమైన, ఒక నిర్మాణాత్మకమైన
పని చేసుకుందాం ఈ రాష్ట్రం కోసం, ఒక డిగ్నిటీతో బిహేవ్ చేద్దాం, థాట్ ప్రాసెస్ ఒక మంచి థాట్ ప్రాసెస్తో ముందుకెళ్దాం. అంతేగాని మీ శాపనార్థాలకి చింతకాయలు రాలో, మీ శాపనార్థాలకి చింతకాయలు రాలో దయచేసి. అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కూలిపోయిందని తప్పండి, ఇవన్నీ తప్పు, ఇది అన్నీ తప్పు. దయచేసి ఇప్పుడు కూడా మీ అందరికీ క్లియర్గా చెప్తున్నా, మీ శాపనార్థాలకి మీ మంత్రాలకి చింతకాయలు రాలో. ప్రజల కోసం పనిచేసే విధానం నేర్చుకోవాలా, ప్రజల కోసం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా, ప్రజల కోసం నిలబడేటప్పుడు నిజాయితీగా నిబద్ధతతో నిలబడాలా. మీరు ఆరోపణలు చేయొచ్చు, మేము ఆరోపణలు చేయొచ్చు, దాంట్లో నిజాలు ప్రజలు చూసుకుంటారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వస్తాయి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీ అభిప్రాయం ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక నిజాయితీతో మీ అభిప్రాయం చెప్పండి. అంతేగాని శాపనార్థాలు, మంత్రాలు, క్షుద్ర పూజలు ఇవి చేయకండి దయచేసి. దానివల్ల చింతకాయలు కూడా రాలో, గుర్తుపెట్టుకోండి. జై హింద్. ఒక్కొక్కరు అడగండి సార్, అడగండి ఒక్కొక్కరు. గూగుల్ సెంటరు ఆయన అభిప్రాయం అది. గూగుల్ సెంటర్లు ఇంకా మంచి ఇవి కూడా అమరావతిలో పెట్టారు. గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఈరోజు వాళ్ళు విశాఖపట్నాన్ని గూగుల్ ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నాన్ని ఐడెంటిఫై చేశారు బెస్ట్ సిటీ అని. కాబట్టి మేము ఇక్కడికి వస్తామన్నారు, మనం ఆహ్వానించాం. కాబట్టి ఆయనకి కనపడలేదు. ఉత్తరాంధ్ర నాయకుడు, మా అందరికీ ఉత్తరాంధ్ర నాయకులందరికీ, అన్ని పార్టీల వ్యక్తుల్లో అందరికీ సీనియర్ అతను. ఆయన మేము గౌరవిస్తాం. ఆయనకి కొంచెం చూడ అన్న బొత్స సత్యనారాయణ గారు, మన ఉత్తరాంధ్రాన్ని, మన విశాఖపట్నాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ సెంటర్ ఐడెంటిఫై చేసింది. దయచేసి మీరు గౌరవించండి. తెలంగాణది ఎక్కడా కూడా మనం తప్పు మాటలు మాట్లాడలేదు. కాకపోతే భారతదేశం మొత్తంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాం. ఏది గోదావరి జిల్లాలో. నిజంగా గోదావరి జిల్లాలో ఈరోజు సమస్యలు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. అందరి కళ్ళు పడ్డాయి అనేదండి, మన కళ్ళు కూడా పడతాయి. ఎందుకంటే ఇంత గ్రీనరీయా అని అర్థం చేసుకోండి. ఆ ఉద్దేశంతో, పాజిటివ్ ఉద్దేశంతో అన్నారు, కానీ ఎవరిని కించపరచడానికి ఇంకోటి అనలేదు. డెఫినెట్గా మన గోదావరి జిల్లా అంటే మనకి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం. గోదావరి జిల్లాలో మరి అంత ప్రౌడ్ ఫీల్ అయినప్పుడు, ఈరోజు సమస్యలతో ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరికైతే గోదావరి జిల్లాలంటే ఇష్టం ఉన్నాలో వాళ్ళు బాధగా ఉంటుంది. దాంట్లో అన్ని సమస్యలు ఉన్నాయి. దాని మీద అన్నారు, కానీ దీన్ని పెద్దగా చేయాల్సిన పని లేదు. ఇంకా పని పాటు లేకపోతే ఎవడో ఏదో మాట్లాడుకుంటాడు. థ్యాంక్ యూ అండి.